హలో, వినిపిస్తుంది సార్. ఓకే నాగేంద్ర గారు, ఒక్క విషయం, తెలుగుదేశం పార్టీ నుంచి ఈసారి ఇప్పుడు వరకు ఉన్న ఇన్ఫర్మేషను 20 నుంచి 25 సీట్లు మీ కేటాయించే అవకాశం ఉన్నది, 4-5 పార్లమెంటు కేటాయించే అవకాశం ఉంది అని చెప్పి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సరిపోతాయా? అదే ఆయన అభిప్రాయం కదా సార్. సార్ ఇక్కడ వస్తున్నటువంటి విషయము ఇలా ఈ సీట్లో దట్ ఈస్ నాట్ ఎ ఫిగర్. ఇప్పుడు దీంట్లో మా ఇద్దరు కమ్యూనికేషన్ ప్రకారంగా బలాబలాలు చూసుకొని నేను ఇక్కడ ఎవరి అభిప్రాయాన్ని నేనేం వ్యతిరేకించలేదు, స్వాగతించేది లేదు. ఎందుకంటే మా నాయకులు అంటే ఏదైతే ఈ రాక్షసుడిని దించాలనుకుని ఒక స్వచ్ఛమైన మనసుతో ఇద్దరు గెలిచినారో వాళ్ళు నిర్ణయిస్తారు. మేమెవరండి చెప్పడానికి? ఇప్పుడు నేను చెప్పాను, నాకు ఆల్రెడీ 6 ఎంపీ సీట్లు 50 సీట్లని పక్కానే నాకు సమాచారం ఉంది. అది నేను చెప్పలేదు కదా, నేను చెప్పుకోను కదా. ఎందుకంటే అటువంటివే మనం ఒక ఇద్దరు ఉమ్మడి ప్రణాళికతో పోయినప్పుడు ఇటువంటి సొంత అభిప్రాయాలను కొంచెం పక్కన పెడితేనే అందరికీ బాగుంటుంది అనేది నా నిర్ణయం. నేనేం తప్పుగా చెప్పడం లేదు. రెండోది, నారాయణ స్వామి సార్ భయపడుతున్నారు అని. ఈ భయపడితే ఇప్పుడు ఏదో పల్లెల్లో లేదంటే పిల్లల్లోనో మంత్రిస్తారు మంత్రగాడు. ఇప్పుడు ఈయన మంత్రగాడా మేము భయపడితే మంత్రించడానికి? కొంచెం నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గుండెల్లో పెట్టుకుంటాడంట. సొంత తల్లిని సొంత చెల్లిని గుండెల్లో పెట్టుకోలేనుడు ప్రజల్ని ఏం గుండెల్లో పెట్టుకుంటారండి? ఆ పక్క ఏకదాటిగా మీరు ఏం చేశారు, ఏం బీకుతున్నారు, మీకు సిగ్గు లేదా? సొంత చెల్లెల్ని నన్ను ఈ విధంగా తిట్టిస్తున్నారు, మీరు ఒక మనుషులా అని తిడుతుంది. ఆయనకి ఆన్సర్ ఇవ్వమని ఆయన మళ్ళా ప్రతిపక్షాలను మాట్లాడతాడు నారాయణ స్వామి గారిని. మేము గుండెల్లో ఆయన గుడి కట్టినారు అని. అర్జునుడేనా మీరు చెప్పే? ఆయన అన్నాడు కదా నేను అర్జునుడని. ఈ అర్జునుడేనా? ఈ అర్జునుడు నాకు తెలిసి అర్జునుడు అని మొత్తుకుంటున్నాడు ఆయన. ఈ అర్జునుడు కోడికత్తి డ్రామా ఆడలేదే, అర్జునుడు గొడ్డలి పోటును గుండెపోటుగా మార్చలేదే. మరి అర్జునుడికి ఈయనకు ఒకటే భార్య అంటాడు కదా, అందరినీ ఎగతాలు చేస్తాడు భార్యలను. అర్జునుడికి 4 భార్యలు, ఉలిపి, చిత్రాంగద, సుభద్ర, ద్రౌపది. ఆయనకు తెలుసో తెలీదు, ఆయన తెలుసుకోమనండి. మరి వీళ్ళని కూడా కార్లు టైర్లు అని మాట్లాడతాడా? సరే, అర్జునుడు అంటే బృహన్నల వేషం ఎప్పుడు అంటే ఇప్పుడు ఎలక్షన్ అయిపోతేనే ఇంకా 7వ సాట విరాట్ రాజు కొలువులో 7వ సాట దానుకోవాలన్నా బృహన్నల వేషంలో? ఏం మాట్లాడుతున్నారు సార్? ప్రజలు వెయిట్ చేస్తున్నారు. సిద్ధం అంట. దేనికి సిద్ధం? నువ్వు ఒక బొట్టు పెట్టుకొని వచ్చి వీళ్ళంతా భయపడుతున్నారని ఎక్కిల నవ్వులు స్టూడియోలో నవ్వితే సరిపోద్ది. నారాయణ స్వామి గారు దేనికి సిద్ధం? ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రతి నెల జనవరి 1వ తారీఖు మాకు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న ముఖ్యమంత్రి ఎక్కడ అని చెప్పి నిరుద్యోగులు రెడీగా నువ్వు వీధిలోకి రా జగన్మోహన్ రెడ్డి అని సిద్ధంగా ఉన్నారు. ఒక ఎస్సీలు సిద్ధంగా ఉన్నారు. నా ఎస్సీలు అని ఎస్సీలను ఎంత కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేస్తారంటే ప్రతి ఎస్సీ సోదరుడు సిద్ధంగా ఉన్నాడు. రా జగన్మోహన్ రెడ్డి పరదాలు దాటి ఎలా వస్తావో అని చెప్పి. ఒక బీసీ సోదరులు సిద్ధంగా ఉన్నారు. పోలవరం పూర్తి 21, 22, 23 1వ కిష్ణుడు, 2వ కిష్ణుడు, 3వ కిష్ణుడు అని 25కు వాయిదా వేసిన సిగ్గులేదు. అవన్నీ రేపు ప్రచారాల్లో మీరు పంపించండి. ఇప్పుడు జరుగుతున్న అంశాలు ఏంటంటే, ఎప్పటి నుంచి కార్యక్రమాలు మొదలవుతాయి? ఢిల్లీ ప్రయాణం కూడా పవన్ కళ్యాణ్ గారిది. అదే మాట్లాడతాం. మేమేం కావాలి? మీరు ఆపారు బాబు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే కదా. స్క్రీన్ అంతా జగన్మోహన్ రెడ్డి ఏదో భయం లేదు, నిన్ను చూస్తే భయం కదా చూపించి నువ్వు మంత్రగాడు మాదిరి నన్ను తిరగాలి ఎలక్షన్ లో. ఏం తెలుసు చెప్పు? దేనికి సిద్ధం చెప్పు? మీ అర్జునుడు దేనికి సిద్ధం చెప్పు? ఎక్కడ చెప్పు? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఎక్కడ చెప్పు? నాయకుడికి షర్మిలమ్మ మీద పులివెందల్లో చేసే దమ్ముందా? జమ్మల మడుగు కమలాపురం ఎత్తుక్కుంటున్నాడు. షర్మిలమ్మ పులివెందల్లో పోటీ చేస్తే ఆమె మీద గెలిచలేమని రిపోర్టుతో జమ్మలముడుగా కమలపురం అని ఎత్తుక్కుంటున్నాడు. ముందు దానికంతా చూడు. ఎగిలి నవ్వుడు, పిల్ల కాపులు, తలకాయ బుద్ధి నువ్వు పని చూసుకో. నీకు ముందు వాళ్ళ చెల్లెలకి ఆన్సర్, నువ్వు ఆన్సర్ చేయి. నీకు దమ్ముంటే నువ్వు ఆన్సర్ చేయి. నేను తిరిగినా ఒక అన్నపడుతు నీకు దమ్ముందా? షర్మిలమ్మ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా? గొంతు పట్టుకుని మా అన్న అడిగితే గొంతు పట్టుకున్నాడు అన్నాడు. రేపు పొద్దునే ఆడపడు. మీ ముఖ్యమంత్రి మీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే
దండం ఎలా పెడతారు ఆడబిడ్డలకు రేపు నా సొంత చెల్లెళ్ళు గొంతుపడుతున్నారు, మిమ్మల్ని గొంతు పిచ్చుకుంటారా? ఏం మాట్లాడుతున్నావా? ఓకే నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం అండి, ఇస్తాను. ఆయన మాట్లాడే మీరు మాట్లాడితే కానీ ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం నేను కాదు. అయిపోయినాక రావద్దని చెప్పండి. ఆయన కథ ఆయన సినిమా ఏం ఉండదు. బయట ఏడన్నా నారాయణమూర్తి ఏడన్నా చూసినారా మీరు? ఏమన్నా ఒక మీటింగో ఒక పద్ధతితో ఒక ప్రజల్లోకి పోయి చూసినావా? ఆయన ఇప్పుడు సజ్జల గారు వెనకాలనే ఉంటారు కదండి. నాగేంద్ర గారు ఒక్క నిమిషం అండి, నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం, మీరు ఇద్దరు మాట్లాడితే అర్థం కావట్లేదు. నాగేంద్ర